తులారాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో మలుపులు తిరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరంగా వివిధ రూపాల్లో మార్పులు కూడా కలిసి వస్తుంటాయి. మంచి మంచి అవకాశాలతో కూడిన సంతోషాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వామ్య పరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న గొడవలు కూడా ఉన్నప్పటికీ వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. సర్దుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం మంచిది. ఆర్థికంగా నిలదొక్కునేందుకు, నిలకడగా ఉండేందుకు అన్ని రకాల అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి. కానీ గొప్పలకు పోయి, విలాసాలకు పోయి, కష్టపడి మీరు సంపాదించేటటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేసేటటువంటి కార్యక్రమాలకు మాత్రం వెంటనే మీరు వాటిని ఆపు చేయటం అనేది చాలా చాలా మంచిది. నిబద్ధతతో ఉండండి, నిజాయితీతో ఉండండి, కష్టపడండి, కుటుంబానికి అండగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి లాభాలు మీరు పొందగలుగుతారు. అలాగే ఈ వారం శుభ కార్యక్రమాలు నిర్వహించటము, శుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. మితిమీరిన ఖర్చులను ఎప్పుడైతే మీరు నియంత్రణ చేసుకుంటారో వ్యక్తిగతమైనటువంటి ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు. కుటుంబ కార్యక్రమాల్లో, ఇంటి అలంకరణ విషయాల్లో శ్రద్ధ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. కళాకారులకు లేదా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం మంచి మంచి అవకాశాలతో కూడిన గుర్తింపులు కూడా లభించబోతున్నాయి. విద్యార్థులు విదేశీ వ్యవహారాలు, విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో మార్పులు చేర్పులతో కూడిన ఒక కొలిక్కి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శుభవార్తలు వినగలుగుతారు. ఈ వారం తులారాశి వారు ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీరును త్రాగేటటువంటి ప్రయత్నం చేయాలి. శరీరంలో నీరు తక్కువ అయ్యి తద్వారా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటి విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వారాంతంలో జీవిత భాగస్వామితో కలిసి కొన్ని రకాల ప్రయాణాలు చేస్తుంటారు. కుటుంబ పరంగా అవసరమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేసేందుకు కొంత ధనాన్ని కూడా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం తులారాశి వారు రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో తొందరపడకూడదు. దూరాన్ని పాటించండి. ఎవరికి కూడా ఉచితంగా సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఈ వారం ఆనందకరంగా గడిచిపోతుంది. మొత్తం మీద ఈ తులారాశి వారు ఈ వారంలో అష్టలక్ష్మి అమ్మవారిని అధికంగా స్మరణ చేసుకుంటూ ఉండాలి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, సంతోషము, సౌభాగ్యం, సంతానం ఇవన్నీ కూడా అష్టలక్ష్మి అమ్మవారు అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎన్నో రకాల ఆలోచనలకు ఈ అష్టలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన ఉత్తమమైనటువంటి ఫలితాలను అందిస్తుంది.